నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు మనకి జూలై నెల రాశి ఫలితాలు చూస్తున్నాం. అందులో మనం ఇప్పుడు ధనుర్రాశి వాళ్ళకి ఎలా ఉందనేది చూద్దాం. ధనుర్రాశి అనగానే మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం మరియు మనకి ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం. సో ఇప్పుడు ధనుర్రాశి వాళ్ళకి అని చెప్పేటప్పటికి గ్రహచారం ఎలా ఉంది అన్నది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది నెల ఒకలాగా ఉంది, సెకండ్ హాఫ్లో వేరేలాగా ఉంది. అందులో మేజర్ చేంజెస్ అని ఇక్కడ ఉన్నాయి. అయినా నేను చెప్తున్నాను. సూర్యుడేమో మనకి 17వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటున్నారు. బుధుడేమో మనకి కర్కటక రాశిలో ఉంటున్నారు. ఆయన వక్రంగా ఉన్నారు. ఆయన మళ్ళీ మిథున రాశికి వచ్చేది 7వ తారీఖున వక్రమై వచ్చేస్తున్నారు. 24వ తారీఖునేమో వక్ర నివృత్తి అవుతున్నారు. శుక్రుడు కర్కటక రాశి నుంచి సింహరాశికి వచ్చేస్తారు. ఆయన వచ్చేదేమో మనకి 4వ తారీఖున వచ్చేస్తారు. సో ఈ ఒక కాంబినేషన్ ఒక డేంజర్ అయిన కాంబినేషన్. దాని గురించి కాషన్ అన్ని రాసి పెట్టాను, అది చూసుకోండి. దాని తర్వాత మనకి రాహు ఏమో కుంభరాశిలో ఉంది, శనీశ్వరుడు ఏమో మీనరాశిలో ఉంది. మీనరాశిలో ఆయనేమో వక్రం అవుతున్నారు 27వ తారీఖున. అదేలాగా మంగళుడు మనకి 6వ స్థానంలో వృషభ రాశిలో ఉంటున్నారు. ఇదనమాట మనకి ఈ నెల ఒక బేసిక్ గ్రహచారం. ఇప్పుడు ఈ గ్రహచారంలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, మీకు 8వ స్థానం అన్నది ఒక స్ట్రాంగ్ అయిన ఒక చోటు అయిపోయింది. బాధకాధిపతి అయిన బుధుడు అక్కడే ఉంటున్నారు, గురువు రాశ్యాధిపతి అక్కడే ఉంటున్నారు, 6వ స్థానాధిపతి అయిన శుక్రుడు అక్కడే ఉంటున్నాడు, సూర్యుడు భాగ్యాధిపతి మిమ్మల్ని చూస్తున్నారు 17వ తారీఖు వరకు. అది ఒక మనకు ఒక కన్సోలింగ్ ఫ్యాక్టర్. మనని ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక విషయం ఏంటంటే సూర్యుడు ఒక దృష్టి. సో మనకి 17వ తారీఖు వరకు ఉన్నంత సమయం సూర్యుడు ఒక ఆశీర్వాదం వల్ల మనకి చాలా ప్రొటెక్షన్స్ అన్నది వస్తూ ఉంటుంది. ఈ టైం వరకు ఉన్నటువంటి టైం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మనం అస్సలు రాత్రిపూట ట్రావెల్ చేయడం కానీ, ఏం మాట్లాడుతున్నామో చూసి మాట్లాడడం, రహస్యమైన ఏమని చెప్తారు ఎనిమీస్ అనేవాళ్ళు కొద్దిగా ఎక్కువగా ఉంటారు ఈ టైం పీరియడ్లో. కొద్దిగా జాగ్రత్త పడాలి. మనకి మంగళుడు మీకు మీకు పూర్వ పుణ్యాధిపతి 6వ స్థానంలో ఉంటూ ఒక ప్రొటెక్షన్గా ఉంటున్నారు. అయినా కొద్దిగా జాగ్రత్తగా ఉన్నారు. సో మనకి ఇదనమాట గ్రహచారం. సో ఇందులో మనకి బుధుడేమో వక్రమై 7వ స్థానానికే వెళ్ళిపోతున్నారు. సో ఈ టైం పీరియడ్లో 7వ స్థానానికి వెళ్ళేటప్పటికి మనకి ఏదైనా ఒక చిన్న చిన్న ఇబ్బందులు, ఎస్పెషలీ లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం గురించి కానీ, వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ అయిన ఇష్యూస్ కానీ, ఇటువంటి విషయాలు మనకి వస్తూ పోతూ ఉంటుంది. అది 24వ తారీఖున మనకేమో అది బెటర్ అవుతుంది. 24వ తారీఖున మనకి బెటర్ అవుతుంది. ఎప్పుడు బుధుడు అక్కడికి వక్ర నివర్తి అవుతారో అప్పుడేమో బెటర్ అవుతుంది. మనకి 17వ తారీఖు తర్వాత ఎప్పుడు సూర్యుడు మనకి సింహరాశికి వచ్చేస్తారో అప్పుడు ఒక కుటుంబ సభ్యంగా మనకు ఒక సపోర్ట్ అన్నది ఎక్కువగా వస్తుంది. అది మనకి లైఫ్ పార్ట్నర్ ఒక ఫ్యామిలీ సపోర్ట్ అనేది పరిపూర్ణంగా వస్తుంది. నాన్నగారు ఒక ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ టైం పీరియడ్లో. అందులోనూ మనకి శుక్రుడు కేతువు కలిసి ఉండేటువంటి కాలం మనకి మేజర్గా 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు, 16వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు, టోటల్గా చెప్పాలంటే 4వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఉన్న సమయం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొత్త విషయాలు ప్రారంభించకూడదు. అయితే కొద్దిగా డిలే చేయడం మంచిది. అందులోనూ ప్రెగ్నెంట్ లేడీస్, ప్రెగ్నెన్సీ అనేటువంటి హౌస్ అనమాట మనకి 8వ స్థానం. ప్రెగ్నెంట్ లేడీస్ కొద్దిగా ప్రెగ్నెన్సీ చెకింగ్ ఇవన్నీ కొద్దిగా రెగ్యులర్గా చేసుకోవడం మంచిది. డెలివరీ టైంలో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. 9వ స్థానంలో శుక్రుడు మనకి కేతుతో పాటు ఉంటున్నారు. 18వ తారీఖు తర్వాత ఏదైనా శుభకార్యాలు ఏమైనా మనం చేసుకోవచ్చు. ఈ నెల 24 వరకు కొద్దిగా చెక్ పాయింట్ గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే పార్ట్నర్షిప్ డీల్స్ అన్నది సైన్ చేసే అవకాశాలు ఉన్నాయి, పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషలీ 24 తర్వాత, 24th తర్వాత. ఎందుకంటే 24th మనకి బుధుడు వక్ర నివృత్తి అవుతున్నారు కాబట్టి ఆయన 7వ స్థానాధిపతి 7వ స్థానంలోనే ఉంటూ మనకి ఆ డీల్స్ అనేది మనకి సైన్అప్ చేసే అవకాశాలు బాగుంది. మంగళుడు ఒక దృష్టి ఏమో మీ మీదే ఉంది. సో పూర్వ పుణ్య ఆశీర్వాదాలు, మనకి అనుకూలాలు, అదేలాగా మనకి మేజర్గా చెప్పాలంటే కులదైవ అనుగ్రహం అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ టైం పీరియడ్. మనల్ని మంగళుడు ఒక దృష్టి మీ రాశి మీద ఉంటూ ఆయన ఒక ఆశీర్వాదం అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. మన కులదైవ అనుగ్రహం అన్నది కావాలి.
కులదైవానికి చూసి వెళ్ళి రావడం ఈ నెలలో చాలా మంచిది. అదేలాగా మనకి శనీశ్వరుడు వక్రం అవుతున్నాడు 27న వక్రమైన తర్వాత మనకి 2వ స్థానాన్ని ఒక రిజల్ట్, 3వ స్థానం ఒక రిజల్ట్ కూడా ఆయన ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గురువు ఒక దృష్టి ఆయన మీద ఉంది కాబట్టి మనకి ప్రాపర్టీ సేల్ వలన వచ్చే లాభాలు, అదేలాగా ఫినాన్షియల్ సిచ్యువేషన్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవన్నీ బెటర్ అయ్యే అవకాశాలు, ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు మనం కొనుక్కోవాలి అనుకుంటే 27 లోపల కొనుక్కోవడం మంచిది. ప్రాపర్టీ సేల్ కంతా ఇవన్నీ మనకి పాజిటివ్గా ఉండేటువంటి అవకాశాలు బాగుంది. సో ఇదనమాట మనకి ధనుర్ రాశి వాళ్ళకి ఈ నెల. సో బేసిక్గా వీళ్ళు వెళ్ళాల్సిన వేడుకోవాల్సిన దేవుడు ఎవరు? మేజర్గా వీళ్ళు వేడుకోవాలి వీళ్ళ కులదైవాన్ని. దాని తర్వాత మహాలక్ష్మి తాయారిని వీళ్ళు వేడుకుంటుంటే వీళ్ళకి మంచిది. శుక్రవారం పూట అదేలాగా మంగళవారం పూట మీరు కులదైవాన్ని చూసి వెళ్ళి రావడం మీకు మంచిది. ధన్యవాదాలు.